ఎస్ఎస్సి జీడీలో తెలుగు స్టేట్స్కి ఇంత హై కట్ ఆఫ్ ఉండడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మరీ 100+ ఏంటి భయ్యా? ఒకప్పుడు 40-50 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చే రోజులు ఉండే. ఇప్పుడు 100+ వచ్చినా కూడా డౌటే కొడుతుంది. ఇలా అయితే కష్టం. హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ 2025 కట్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్, అంటే తెలుగు స్టేట్స్లో పోయినసారి కట్ ఆఫ్ ఎలా ఉంది, ఈసారి కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనేది ఈరోజు మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఈ పిక్చర్లో కనబడుతున్నట్టు అందరి పరిస్థితి ఇలాగే ఉంది 2025లో. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం హై కట్ ఆఫ్ని చూసాం తెలుగు స్టేట్స్లో, తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో. పోయినసారి కంటే ముందు 50 మార్క్స్, 60 మార్క్స్, 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా, ఆఖరికి 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది ఈసారి 2024లో 90+ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ రాలేదు. అంటే కట్ ఆఫ్ ఎంత హైగా వెళ్ళిందో చూసుకోండి. ఇలానే ఉంటే ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ ఓబీసీలో ఉంటే జాబ్ కొట్టడం కష్టమే అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ పీఈటీకి తీసిన కట్ ఆఫ్ని చూసుకుందాం, ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో. ఇక్కడ చూస్తే పీఈటీకి మరీ అంత హై కట్ ఆఫ్ ఏం లేదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, యూఆర్ రిజర్వేషన్వి చూద్దాం ఒకసారి. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్కి అన్నిటికంటే తక్కువ కట్ ఆఫ్ వెళ్ళింది. 40 మార్క్స్ ఉంటే పీఈటీకి సెలెక్ట్ అయినట్టే, అది జనరల్ కానీ నక్సల్ కానీ. అలాగే ఓబీసీకి 77 ఫర్ జనరల్, 70 ఫర్ నక్సల్. ఎస్సీకి 66 ఫర్ జనరల్, 51 ఫర్ నక్సల్. ఎస్టీకి 97 ఫర్ జనరల్, 82 ఫర్ నక్సల్. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 78 ఫర్ జనరల్, 71 ఫర్ నక్సల్. ఇక్కడ ఏపీకి చూసుకుంటే తెలంగాణ కంటే 10-20 మార్క్స్ ఎక్కువగానే ఉన్నాయి, ఒక 10-15 మార్క్స్ అటు ఇటుగా ఉన్నాయి. ఇక్కడ కట్ ఆఫ్ చూసుకుంటే ఆల్మోస్ట్ దీనికంటే ఒక 10-15 మార్క్స్ పెంచి ఇచ్చాడు ఫైనల్ కట్ ఆఫ్కి. ఇక్కడ రెండు స్టేట్స్కి ఏవైతే కట్ ఆఫ్ రన్నింగ్ కట్ ఆఫ్ ఉందో, పీఈటీ కట్ ఆఫ్ ఉందో, ఇదే కట్ ఆఫ్ 2023 కానీ 2022 కానీ చూసుకుంటే ఫైనల్ కట్ ఆఫ్కి ఇదే కట్ ఆఫ్ ఉండేది. అంటే 60, 40, 50, 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ ఉండేది. అంటే 2024లో వచ్చిన పీఈటీ కట్ ఆఫ్తో 2023 కానీ 2022లో కానీ జాబ్ కొట్టేయచ్చు. ఫైనల్ మెరిట్కి సరిపోతాయి ఆ మార్క్స్. అంత హై కట్ ఆఫ్ వచ్చింది ఈసారి. ఇప్పుడు రెండు స్టేట్స్కి ఫైనల్ కట్ ఆఫ్ని చూపిస్తాను 2024ది. ఇక్కడ తెలంగాణ కట్ ఆఫ్ చూసుకుంటే ప్రతి కేటగిరీలో మీ కట్ ఆఫ్ చూసుకోవచ్చు, జనరల్ కానీ నక్సల్ కానీ. చూసుకుంటే ఈడబ్ల్యూఎస్కి తప్ప వేరే ఏది తక్కువగా లేదు కట్ ఆఫ్. ఓబీసీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 60 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా సిఆర్పిఎఫ్ కానీ ఇంకేదో కానీ వచ్చేది. ఈసారి 90+ వచ్చిన వాళ్ళకు కూడా చాలా వరకు జాబ్ లేదు. చూసుకుంటే అన్ని కేటగిరీస్ అలాగే ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ తప్ప. లాస్ట్ ఇయర్కి ఈసారికి చూసుకుంటే చాలా హై వెళ్ళింది కట్ ఆఫ్. ఇక్కడ సిఎస్ఎఫ్ గురించి స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేసి చూపించాను అంటే కట్ ఆఫ్, ఇక్కడ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి సిఎస్ఎఫ్ అనేది డ్రీమ్. దానికి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి కాబట్టి చూపించాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎట్లా వచ్చిందో కట్ ఆఫ్ చూపిద్దామని నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏపీ కట్ ఆఫ్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్లో కూడా జాబ్ చూపించలే, అక్కడ కూడా మినిమం 70+ ఉంది కట్ ఆఫ్, 60-70+ ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే తెలుగు స్టేట్స్లో తక్కువగా ఉండే కట్ ఆఫ్ కూడా ఈసారి పెరిగిపోయింది. ఇక్కడ రెండు స్టేట్స్లో ఏదో ఒక జాబ్ రావాలన్నా సరే మినిమం 80-90+ వస్తేనే వస్తాయి. ఇంకా సిఎస్ఎఫ్ రావాలంటే మినిమం 100-110+, అంతకంటే తక్కువ వస్తే ఆశలు వదులుకోవడమే. ఒక ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్కి తప్ప మిగతా క్యాస్ట్ అన్నీ హైయే ఉన్నాయి ఆల్మోస్ట్. మరి ఈసారి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మాట్లాడదాం. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్స్లో 2025లో ఎస్ఎస్సి జీడీ కట్ ఆఫ్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇది. ప్రతి కేటగిరీలో లాస్ట్ ఇయర్ కంటే 10-15 మార్క్స్ పెరగచ్చు ఈసారి కట్ ఆఫ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చాయి. దానికి ఎగ్జామ్ ఎంతమంది రాస్తారో తెలియదు, కానీ మన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఎప్పుడూ ఎక్కువగానే పెట్టుకోవాలి, అప్పుడే దానికి ఆల్మోస్ట్ రీచ్ అవ్వగలుగుతాం. సో అందుకనే మంచిగా ప్రిపేర్ అయ్యి రాయండి ఫ్రెండ్స్. దీంట్లో నేను అన్ని జాబ్కి కలిపి ఇచ్చాను కట్ ఆఫ్. అంటే సిఎస్ఎఫ్ లాంటి జాబ్లకి దీనికంటే ఎక్కువ కట్ ఆఫే తెచ్చుకోవాలి, దీనికంటే 10-15 మార్క్స్ ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి. అంటే ఆల్మోస్ట్ నార్త్ స్టేట్స్కి రీచ్ అవుతుంది మన కట్ ఆఫ్ ఇప్పుడు. సో అందుకని ఎంత ఎక్కువ మార్క్స్ వస్తే అంత సేఫ్ సైడ్ ఉంటాం. సేఫ్ స్కోర్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 110-120+ ఉంటుంది మంచి జాబ్ రావాలి అంటే.
మీరందరూ ఎగ్జామ్ని మంచిగా రాస్తారని కోరుకుంటూ నేను మీ బాలు సెండింగ్ ఆఫ్.